బుల్లితెర స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ పేరు తెలియని వారుండరు. జబర్దస్త్ షోతో స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగు టీవీ షోలలో ఈ ముద్దుగుమ్మ హవా నడుస్తోంది. వచ్చి రాని తెలుగుతో తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా రష్మి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రష్మి గౌతమ్ తాతయ్య అనారోగ్యంతో మృతి చెందారు. తనను ఎంతో ప్రేమగా చూసుకున్న తాతయ్య ఇక లేకపోవడంతో తట్టుకోలేని రష్మి సోషల్ మీడియాలోని తన ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ని షేర్ చేసింది. పోస్ట్తో పాటు తన తాతయ్య ఫోటోను కూడా అభిమానులతో పంచుకుంది. రష్మి తాతయ్య బామ్మ తలకు నూనె రాస్తున్న వీడియోను నెటిజన్లతో పంచుకుంది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది. అదేంటంటే, మా తాత నిజమైన స్త్రీవాది. చివరకు మా తాతయ్య స్వర్గంలో మా బామ్మను కలుసుకున్నారు. ఈ నెల 17వ తేదీన మా తాతయ్య తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు అంతిమ వీడ్కోలు పలికాం. ఇక మా బామ్మ తాతయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మనసులు విడదీయలేనివి. బామ్మ భౌతికంగా దూరమయ్యాక తాతయ్య ఎంత కుమిలిపోయారో మాకు తెలుసు. ఏడాదిన్నర నుంచి బామ్మ గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ నాకు గుర్తుంది అని తన బాధను ఇలా చెప్పుకొచ్చింది రష్మి. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన రష్మి ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అంతేకాదు, ఈ విషాదం నుంచి రష్మి త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్క టీవీ షోలకే పరిమితం అవ్వకుండా యాంకరింగ్లో కొనసాగుతూనే మరోవైపు పలు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఒకప్పుడు సినిమాలు, చిన్న చిన్న సీరియల్స్లో నటించిన రష్మికి అవి ఆశించినంత ఫలితాలను అందించలేదు. కానీ ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ టీవీ షోతో ఆమెకు మంచి పేరొచ్చింది. ఇప్పటికీ ఆ షోలో యాంకర్గా కొనసాగుతుంది ఈ అమ్మడు. ఇక ఈ విషాదం నుంచి రష్మి త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.